ఇప్పటి వరకు పాల సేకరణలో నిమగ్నమైన సంగం డెయిరీ విత్తన రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే తమ డెయిరీ పరిధిలో పాలు పోస్తున్న రైతులకు దాణా, గడ్డి విత్తనాలు, సైలేజ్లను అందజేస్తున్న సంగం యాజమాన్యం ఇక నుంచి నాణ్యమైన విత్తనాలు అందించే దిశగా పరిశోధనలు సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంగా సహకార రంగంలో 4.5 దశాబ్దాల క్రితం ఏర్పడింది సంగం డెయిరీ. ఇటీవల కాలంలో పాడి రంగంలోనూ ఒడిదుడుకులు ఎదురవ్వటం, అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పశుపోషణ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పాడితో పాటు పంట సాగు కూడా చేపట్టడానికి, రైతులకు ఆసరా ఇవ్వటానికి విత్తన రంగంలోకి ప్రవేశించింది. ప్రధాన ఆహార పంట అయిన వరి, మినుము, పెసర, కూరగాయల పంటల్లో నాణ్యమైన విత్తనాలను తక్కువ ధరలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చెబుతున్నారు. సంగం డెయిరీ అనేది పాడి రైతుల యొక్క భాగస్వామ్యంతో ఏర్పాటుపడిన సంస్థ. అలాగే రైతాంగానికి అవసరమైన ఇతర అంశాల్లో కూడా సంగం డెయిరీ కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంది. ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం, వ్యవసాయానికి కావాల్సిన ప్రధానమైనది ఏంటంటే నాణ్యమైన విత్తనం. కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చే దిశగా పాడితో పాటు నాణ్యమైన పంటని, అధిక దిగుబడినిచ్చే వంగడాలని తీసుకురావడానికి సంగం డెయిరీ గత 2 సంవత్సరాలుగా సంగం సీడ్స్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని గత 2.5 సంవత్సరాలుగా మేము పనిచేయటం జరిగింది. సంగం సీడ్స్ పేరు మీద కొత్త వంగడాలని మార్కెట్లోకి తీసుకురావటం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ధాన్యం కానివ్వండి, అలాగే అపరాలకు సంబంధించిన, కూరగాయలకు సంబంధించిన విత్తనాలు అభివృద్ధి చేసే దిశగా మేము వివిధ సంస్థలతో సమన్వయం చేసుకొని కొత్త వంగడాలని మార్కెట్లోకి తీసుకురావడానికి మేము ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే ప్రయోగాత్మకంగా ధాన్యానికి సంబంధించిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో మా పాడి రైతులకి ప్రయోగాత్మకంగా మేము అందించడం జరిగింది. అలాగే ఫాడర్కి సంబంధించి గడ్డి విపరీతంగా ట్రాక్టర్ కొనాలంటే 20,000 పెట్టుకునే పరిస్థితి. అందుకని పచ్చిగడ్డి అందుబాటులో తెచ్చే దిశగా కొత్త ఫాడర్ సీడ్స్ను కూడా బయట నుంచి మేము తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి రైతులకు అందించే దిశగా ఈ సీడ్ ప్రాజెక్టులో కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. గూడవల్లిలోని పరిశోధనా క్షేత్రంలో వరి, అపరాలు, కూరగాయ పంటల్లో పరిశోధనలు చేస్తున్నట్లు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ చెబుతున్నారు. మినుము, పెసర పంటల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలు, ఏడాది పొడవునా పంట వచ్చే చిక్కుడు విత్తనాలను వచ్చే సీజన్ నుంచి రైతులకు చేరువ చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ పరిశోధనలో ముఖ్యంగా పాలిష్ గింజలుండి పల్లాకు తెగులు రాకుండా శ్రీ మినువులాగా ఒక్క మొక్క కూడా పాలిష్ రాంది మనం తయారు చేయాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీని, నందిని క్రాస్ చేయడం జరిగింది. శ్రీ లాంటి ఇమ్యూనిటీ, నంది లాంటి పాలిష్ కావాలని 3 సంవత్సరాలు 6 జనరేషన్స్ అయ్యేటప్పటికి నా దగ్గర SSB2 అనే ఒక రకము తయారైంది. ఈ SSB2 90 రోజుల రకము. ఆకు సన్నగా ఉంటుంది, కాపు బాగుంటుంది, పాలిష్ బాగుంటుంది. కాబట్టి దీన్ని పాలిష్ ఉండి పల్లాకు తెగులు రానిటువంటి రకం రూపొందించడంలో సఫలీకృతమయ్యామని చెప్పుకోవాలి. రెండోది, చిక్కుడు మినుము లాంటి కాపు ఉన్నదాన్ని చెట్టు పెద్దది చేయడానికి రకరకాల కాంబినేషన్ తోటి క్రాస్ చేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాలలో చెట్టు బాగా పెరిగి కొమ్మలు నిండుగా కాండం మీదను మామూలు కాయలు కాసి, ఈ కాయలు కాసే ఈ రకాన్ని మనం ఆల్మోస్ట్ సోయా చిక్కుడు కాపు లాంటి మొక్కలు రూపొందించడం జరుగుతూ ఉంది. ఇవి 3వ జనరేషన్లో ఉన్నాయి. ఇకపోతే కాండం మీద కాయలు కాస్తూ కొమ్మలేస్తూ, కొమ్మలు కూడా పొడువుగా ఉండి కింద బేస్ దగ్గర కాయలు లేకుండా మనం కోసుకోవడానికి మిషన్ హార్వెస్ట్గా ఉపయోగపడే చిక్కుడు కాపు కాసే రకాలు. వాటిల్లో కూడా చిక్కుడు కాపు కాయాలి, పల్లాకు తెగులు రాకూడదు, పాలిష్ ఉండాలి అనేది మెయిన్ ఆబ్జెక్టు. పెసర కూడా ఈ మధ్యకాలంలో విస్తీర్ణం పెరుగుతూ ఉంది. పెసరలో లావు పెసలు మనకు లేవు అసలు. మన పెసలన్నీ సన్న పెసలు, అంటే 100 గింజలు వచ్చి 3.2 గ్రాములు, 3.3 గ్రాములు ఉంటాయి. మా సంఘం నుంచి వచ్చే 2 రకాలు, ఒకటి 5.5 నుంచి 6 గ్రాములు, ఒకటి 6.5 గ్రాముల దాకా కూడా వచ్చే రకం 2 బాగా బోల్డ్ సీడ్ వచ్చినాయి. 75-80 రోజుల్లో వచ్చే మాగాణి కోసం తీస్తున్నాను. 60 రోజుల్లో వచ్చే రకాలు మెట్ట ప్రాంతం కోసం తీస్తున్నాను. ఈ రకాలు మనకి పల్లాకు తెగులు తట్టుకునే రకాలుగానే రూపొందించడం జరుగుతుంది. చిక్కుడుకాయ ఏమవుతుందంటే మనకి చలికాలం మాత్రమే పోతకొస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో దొరుకుతుంది, తర్వాత ఉండదు. ఈ చిక్కుడిని తేగ కాకుండా చెట్లాగా చేసి, అంటే 2.5 ఎత్తు పెరిగేటట్టు 360 రోజులు పూత పూసి కాయగాసే రకాలు తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాను. సాల్కి మధ్యలో 2.5-3 అడుగుల దూరంలో వేసుకుంటూ
సంవత్సరంలో ఎప్పుడైనా విత్తుకోవచ్చు, ఎప్పుడైనా కాయ కోసుకోవచ్చు. అలాంటి రకం రూపొందించడం జరిగింది. పెద్ద కాయలు, పెద్ద గింజలు ఉండేటటువంటి దేశవాళీ రకాలను తీసుకొని అర్కా, జయ, గణేష్ అనే రకాలతో సంకరపరిచి కొత్త రకాల రూపకల్పన జరుగుతుంది. ఇవి 3-4 జనరేషన్లు ఇప్పుడు మా దగ్గర వడ్లమూడి ఫారంలో ఉన్నాయి. మోతడక ఫారంలోనేమో F2 జనరేషన్ ఉంది. అది కాకుండా ప్యూరిఫై చేసినటువంటి రకాలు కూడా ఉన్నాయి. ఇలా తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చే పైర్ల కోసం ఒకటి ఆలోచిస్తున్నాం. వరి పైరులో మంచి సన్న బియ్యం 45-50 బస్తాలు పండే రకాలు, షుగర్ తక్కువ ఉన్న రకాలు ఈ 2 విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మెనూలో SSB2 ఉంది. పెసర్లో లావు పెసలో రెడీగా ఉన్నాయి, విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సాదా పెసలు కూడా పల్లాకు తెగులు దాని రకాలు ఉన్నాయి. ఈ విధంగా సంగం డైరీలో వరి మీద, మినుము పెసర మీద, కూరగాయల్లో చిక్కుడు మీద, టమాటో హైబ్రిడ్ మీద, బెండ హైబ్రిడ్ మీద, చిల్లీస్ ఈ 4 క్రాప్లు మొత్తం 7 పంటల మీద మేము పరిశోధన చేస్తున్నాము. ఇవి కాకుండా పశుగ్రాసం ఇచ్చే హైబ్రిడ్ CSS24 అనేది సంవత్సరానికి దాదాపు 1000 టన్నులు విత్తనం ప్రొడ్యూస్ చేసి దేశంలో పశువులు దాణా కోసం పైరు పెంచుకునే వాళ్ళందరికీ విత్తనం సరఫరా జరుగుతుంది. గత కొంతకాలంగా సాగు కలిసి రావడం లేదని, ఏడాదికి 2 పంటలు తీసినా మిగులుబాటు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాగు రంగానికి ఊతమిచ్చేలా సంగం డైరీ విత్తన రంగంలోకి దిగడం సంతోషంగా ఉందంటూ చెబుతున్నారు. మాకు వరిలో కానీ అపరాల్లో కానీ ఏమి పెద్దగా ఖర్చులు ఎక్కువ అవటం మూలాన మిగలటం లేదు. ఇప్పుడున్న రకాలను బట్టి ఖర్చులకిను వాటికి సరిపోవట్లేదు. ఖర్చులు పెరగటం మూలాన పాడి రైతులు కూడా పెద్దగా మిగిలే పరిస్థితి లేదు. పాడి పంట కలిసి వస్తేనే మిగులుతాయని కోరుకుంటూ వాళ్ళు మంచి పరిశోధన జరిపి మంచి వంగడాలు తీసుకొచ్చి రైతులకు అందజేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే పాల ఉత్పత్తిదారులు, వినియోగదారుల మన్ననలు పొందుతూ ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంగం డైరీ విత్తన రంగంలోనూ తమకు అండగా ఉండాలని రైతులు ఆశిస్తున్నారు.